బాధ చాలా అన్న గన్మాన్ అన్న మీకు పక్కగా ఉంది కాదు కాదు అట్టగా ఉంది వెనక మళ్ళీ అట్టగా నువ్వు కనపడాలిగా ఉండాలి వాళ్ళకి గన్మాన్లు కూడా ఉండాలి సార్ గుర్తుగా మన ఓటు ముద్ర రబ్బర్ షాపు గుర్తుగా మన ఓటు ముద్ర రబ్బర్ షాపు గుర్తుగా మన ఓటు ముద్ర రబ్బర్ షాపు గుర్తుగా మన ఓటు ముద్ర చంద్రబాబు కోటేశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు కోటేశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి మనం ఈ ప్రచారం చేస్తా ఉన్నాం. మేము ఈ డోర్ టు డోర్ క్యాంపింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లో స్పందన రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వాళ్ళ అభిమానాలు అయితే కట్టలు తెగిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 1,00,000 మెజార్టీ అన్న 1,10,000 మెజార్టీ అన్న శారీడ్ జరిగిద్దన్నా మేము ఇసిగిపోయి ఉన్నామన్న ఆ పార్టీకి ఓటేస్తే వాళ్ళు మంచి చేయక, ఈ పార్టీకి ఓటేస్తే వీళ్ళు మంచి చేయక, ఇలాంటి పార్టీ కోసం ఎదురు చూస్తున్నామన్నా. ఎందరో వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోయారు. ఎందరో వచ్చారు, మాకు న్యాయం జరగల. కానీ మీ ఆశయాలు, మీ విధానాలు చూస్తుంటే నిజంగా ప్రజల కోసం, ప్రజల్లో నుంచి, జనాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం చూస్తుంటే నేను సరైన సమయంలోనే రాజకీయంలోకి వచ్చాను, ప్రజల కోసం పని చేయడానికి వచ్చానని చెప్పి నాకు కూడా అనిపించింది. సమస్యలు చెప్తా ఉన్నారు. టిక్కోయిల కాడికి పోతే వాళ్ళకి ఏదో లిఫ్ట్ కావాలని అడిగారు, పెట్టిద్దామా అని చెప్పాము. ఎందుకంటే వాళ్ళు అన్ని మెట్లు ఎక్కాలంటే రోజు కాళ్ళ నొప్పులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారంట. చెప్తామని చెప్పి లిఫ్ట్ పెట్టిద్దామని చెప్పాము. మనం ఎమ్మెల్యేగా గెలవగానే వెంటనే లిఫ్ట్ మంజూరు చేద్దాం, ప్రతి ఫ్లాట్కి మనం ఒక్కొక్క లిఫ్ట్ పెట్టడం జరుగుతూ ఉంది, పెట్టిద్దాము. అట్లాగే మన సైడ్ కాలువలో కొన్ని నీళ్లు డ్రైనేజీలు ప్రాబ్లం ఏమన్నారు, అవి చేద్దాం. కరెంటు పోల్స్లు కొన్ని సార్లు ఏమన్నారు, అవి కూడా వేపిద్దామని చెప్పాం. కొన్ని మీటర్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి బెదిరింపులు. మనం వచ్చిన తర్వాత 4-5 నెలలు కట్టకపోయినా పర్వాలేదు, మన హామీ ఉన్న ఇబ్బంది లేదని చెప్పాము. అట్లాగే ఇంకా చాలా సమస్యలు చెప్పారు, అన్నీ చెప్తా ఉంటాం. ఒక్కొక్కటి రాసుకున్నాం. మనం రాసుకొని ఎమ్మెల్యేగా గెలవగానే ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరుతామని చెప్పాము. మంగళగిరి ఓటర్లు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కొత్తదనం ఎన్నుకోవాలి, కొత్తదనం రావాలి, కరెక్ట్గా వచ్చారు మీరు, సరైన సమయంలో సరైన నాయకుడు మాకు కావాలి, ఇలాంటి నాయుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఎవరో చెప్పారంట, మీ పెన్షన్లు తీసేస్తాం మా ఓట్లు అయిపోతే, గ్రామ పంచాయతీలు ఓట్లు అయిపోతే మీ పెన్షన్ పీకేస్తాము, ఎన్పీటీసీ జెడ్పీటీసీ మా పార్టీకి ఓట్లు అయిపోతే మీ పథకాలు పీకేస్తాము, లేదా మున్సిపాలిటీకి ఓటు అయిపోతే మీ పథకాలు పీకేస్తాము అనుకోవటానికి ప్రజల ఓట్లు వాళ్ళ పూర్వీకుల ఆస్తి ఏం కాదు. ప్రజల ఓట్లు ప్రజల హక్కు, వాళ్ళు ఎవరికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సమయం వచ్చింది. ఎమ్మెల్యే ఓటు వేయకపోతే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు ఉండవు, వాళ్ళ ముఖ్యమంత్రి పదవులు ఉండవు. అది ఒక్కటి అర్థం చేసుకొని ప్రజలందరూ ఓటు వేయండి. మిమ్మల్ని మీరు బెదిరియటం కాదు, మీరు వాళ్ళని బెదిరించే సమయం వచ్చింది. నేను చాలా సార్లు కూడా గమనిస్తూనే ఉండా, బెదిరింపులు వాస్తవాలే. అన్నే బెదిరించారు, నువ్వు పోటీ చేయొద్దు, నేను ఖర్చు పెట్టావు, ఆ డబ్బులు ఇస్తాను మానుకో అని. నేనేమైనా పోలా, డబ్బుల కోసం, అది పదవుల కోసం వచ్చానా? నేను ఎమ్మెల్సీ పదవికి ఆశపడి పార్టీ పెట్టానా? నేను ఈ కుటుంబం ఇవాళ ప్రచారంలో పాల్గొని రాష్ట్రం అంతా తిరిగి వచ్చి రాష్ట్రంలో పార్టీ పెట్టి ఇంత కష్టపడి పనిచేస్తున్నాం. మనకి సింహలు రాని కూడా ఆపినా కూడా సింహలు తీసుకొని మరీ రిలీజ్కి 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు మొత్తం కూడా బీఫామ్స్ పంపించి నాయకులు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు పోటీ చేస్తానికి వెళ్ళారు. కొన్నిసార్లు బెదిరింపులు ఉన్నాయి, కొన్నిసార్లు ఎన్నికొండ చేశారు, ఏసీ కూడా ఎత్తుగా చేపించారు. అట్లాగే స్కూట్నీలో ఓకే అయినాయి కూడా.
కొన్ని మీరు మానుకోండి అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారంట మా ఎత్తుడా చేసుకోమని. అట్లాగే కొంతమంది మాజీ మినిస్టర్లు మాజీ ఎమ్మెల్యేలు కూడా మన దగ్గర నామినేషన్ వేసిన వాళ్ళని తీసుకెళ్లి కండవారు కప్పటం జరిగింది. నేను తర్వాత చెప్తా, ప్రెస్ మీట్ ద్వారా ఒకళ్ళ పేర్లు కూడా చెప్తా, ఎవరెవరు ఎంత బెదిరిస్తున్నారో కూడా చెప్తా. ఈ రాష్ట్రంలో ప్రజల పరిపాలన చేసే టైం వచ్చింది. ప్రజల ఓట్లు ప్రజలే వేసుకోవాలి, ప్రజల పరిపాలన ప్రజలే చేసుకోవాలి. ఎప్పుడు వాళ్లే పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకోవడం, వాళ్లే పొలాలు కొనుక్కొని హైటెక్ సిటీలు ప్రకటించుకోవడం, వాళ్ళ బినామీలతోటి లక్షల కోట్లు సంపాదించుకోవడం కాదు. ఆ లక్షల కోట్లు ప్రజలకి వచ్చేలా చేస్తా. ఏదో ఒక రోజు ఈ ఉన్నోళ్ళ ఆస్తుల్లో ముప్పావులా ప్రజలకు వచ్చేలా చేస్తాం. ఇది జరిగి తీరితే ఆ సమయం వచ్చింది. ఎందుకంటే ప్రజలను నమ్మించి మోసం చేసి 10వ 12వ ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేస్తూ ఉన్నారు. పాపం ప్రజలకు తెలియదు. వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటారు, విశాఖలో కొనుక్కుంటారు, అక్కడ రాజధాని అంటారు. అదేమంటే ఇది ఒక చౌదీల రాజధాని, ఇది అమరావతి పేరు పెట్టారు కానీ ఇది ఒక హిందూ రాజధాని అంటారు. అందుకనే నేను చెప్పా, ఇది అమరావతి పేరు పెట్టినంత మాత్రాన ఒక హిందూ రాజధాని కాదు. ఇక్కడ కోటి సిలువలతో చర్చి నిర్మాణం చేపిస్తాం, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. ఈ రాజధానిలో 2 లక్షల ఎస్ఎఫ్టీ పాలరాతి మసీదు నిర్మాణం చేద్దాం. ఈ అమరావతి రాజధాని అంటే అన్ని మతాలు అన్ని ప్రాంతాలకి అతీతమైనటువంటి రాజధాని. ఒక సామాజిక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి సంబంధించిన రాజధాని కాదు. అన్ని ప్రాంతాలకి, అన్ని సామాజిక వర్గాలకి, అన్ని మతాలకి సంబంధించిన రాజధాని ఇదే అమరావతి రాజధాని. అందుకనే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ కలిపి గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకొని అటు 2 లైన్ ఇటు 2 లైన్ వేసి మధ్యలో మొత్తం 1000 గజాల ఫ్లాట్లు తీసి ప్రతి డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్ ఉచితంగా, ఎన్ని లక్షల ఫ్లాట్లు అయినా, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని లక్షల ఫ్లాట్లు ఇస్తాం. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేస్తాం. అది ఎట్లా ఏందన్నారు, 1,00,000 2 లక్షలకి లక్షలాది ఎకరాలు ఉన్నాయి. అవన్నీ కొని ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి ఇచ్చి దానిలో శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు ప్రతి రేషన్ కార్డుదారుని కూడా. ఇట్లాగే అన్ని ఆలోచన చేసి విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి, పాత పద్ధతిలో ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఇస్తాం, మన ప్రభుత్వం వస్తుంది, ఇచ్చి తీరదాం. వీళ్ళు ఎన్ని బెదిరించినా, ఎంతమంది ఎత్తుడురా చేయించినా మన ప్రభుత్వం రావటం ఖాయం. ఎందుకంటే